పుట్టిన శిశువుకి ఆడ మగ ఇది సాధారణంగా దాంట్లో రాసేది మేల్ ఆర్ ఫిమేల్ అన్నటువంటిది. అయితే విదేశాల్లో ఈ మధ్యన వచ్చినటువంటి జాడ్యం మేల్ అని ఫిమేల్ అని కాకుండా న్యూట్రల్ అని కూడా పెడుతున్నారు. అంటే వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళు అబ్బాయిగా ఉండాలనుకుంటున్నారో అమ్మాయిగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు కనుక అబ్బాయి అమ్మాయిగా మారాలనుకున్నా అమ్మాయి అబ్బాయిగా మారాలనుకున్నా సెక్స్ మార్పిడికి కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అలా కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే తల్లిదండ్రులు కూడా క్రైమే అంటూ ఒక దిక్కుమాలినటువంటి విధానం వచ్చింది ప్రపంచ దేశాలు. ఇప్పుడు అదే విధానం ఇండియాలోని కొన్ని విద్యా సంస్థల్లో ప్రారంభమైంది. మనకి విదేశాలలో మీద మోజు కదా ఆ దరిద్రం అనుకుంటా. ఇప్పుడు తాజాగా ఒక విద్యా సంస్థ తీసుకొచ్చినటువంటి దాంట్లో ఈ చైల్డ్కి సంబంధించినటువంటి లిస్టు ఇది చైల్డ్స్ జెండర్ ఫిమేల్ మేల్ నాన్ బైనరీ ఇది ఇప్పుడు ఒక విద్యా సంస్థ పెట్టింది. అంటే మేము ఏ జెండర్ అనేది డిసైడ్ చేయట్లేదు అని చెప్పేటటువంటి విషయం. ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో మేలు ఫిమేలుకు బదులు మేలు ఫిమేలుతో పాటు ట్రాన్స్జెండర్ అంటున్నారు, అంటే మధ్యలో సెక్స్ మార్పిడి చేయించుకున్నవాళ్ళు. ఇప్పుడేంటి అసలు మేము ఏ జెండర్ అనేది ప్రకటించాం. ఇదివరకు అది ఒక ఆస్పెక్ట్లో బాగుంది, నాన్ రిలీజియస్ నాన్ క్యాస్ట్ అనేటువంటిది. అంటే నేను ఏ కులాన్ని ఓన్ చేసుకోను ఏ మతాన్ని ఓన్ చేసుకోను అంటే అది చాలా మానవత్వంతో కూడినటువంటి అవి. నేను ఏ లింగమో కూడా నేను డిసైడ్ చేసుకోను అనేటువంటి దిక్కుమాలినటువంటి కల్చర్ విదేశాల్లో పుడితే అది ఇప్పుడు ఇక్కడికి కూడా పాకింది. ప్రమాదకరమైనటువంటి సంస్కృతి.